అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హిస్టరీ స్టోరీస్. ఇవాళ మనం అన్నవరం పూర్తి కథ తెలుసుకుందాం. పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరకు వెళ్ళి, కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు, కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటుందా అని అడుగుతారు. దానికి మహాశివుడు, కలియుగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మేము ముగ్గురం కూడా ఒకే కొండ మీద కొలువు ఉంటాము. ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన వారందరికీ వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చి వాళ్ళని కరుణించి రక్షిస్తాము అని చెప్తారు. ఇది జరిగిన కొంతకాలానికి విష్ణు భక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్ళకి 2 కొడుకుల్ని ప్రసాదిస్తారు. వాళ్ళే భద్రుడు ఇంకా రత్నాకరుడు. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల్లాగానే విష్ణు భక్తుల్లాగా పెరుగుతారు. ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తపస్సుతో ప్రసన్నం అయిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు భద్రుడు, నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడు నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం లాగా మారిపోతావు, నేను నీ కొండపైన వెలసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించ వెళ్ళిపోతారు. అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీద కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు. తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతారు. అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడి ముందు ప్రత్యక్షమై, నువ్వు రత్నగిరి అనే కొండలాగా మారిపోతావు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా నీ కొండ మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటాం, నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు. అలా కలియుగం మొదలయ్యి చాలా కాలం గడిచిపోయింది. భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నారు, కానీ రత్నగిరి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అలా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఒక ఊరిలో గ్రామదేవత కింద నేరెలమ్మ అమ్మవారు ఉండేవారు. ఒకరోజు గ్రామస్తులందరి ముందు నేరెలమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ, ఇంకా ఇక్కడ నేను ఉండను, రత్నాలు ఉండే కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహం నుండి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా చాలా కాలం గడిచిపోయింది. అది 1891వ సంవత్సరం. గోదావరి జిల్లాలో గోర్సా ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగండి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు. అతనికి ఒకరోజు రాత్రి కలలో స్వామివారు ప్రత్యక్షమై, నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే కొండ మీద కొలువై ఉన్నాను, కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజే ఇతను ఈ విచిత్రమైన కళ గురించి ఇరంకి ప్రకాష్ రావు అనే ఒక పండితుణ్ణి అడుగుదామని బయలుదేరారు. కానీ ఇతను బయలుదేరే లోపే ఇరంకి ప్రకాష్ రావు ఇతని ఆస్థానికే వచ్చేస్తారు. దాంతో ఆశ్చర్యపోయిన జమీందారు అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్తారు. అప్పుడు ఇరంకి ప్రకాష్ రావు కూడా నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కళ గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికీ ఒకే రోజు రాత్రి ఒకే కళ వచ్చింది. దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకొని కళలో వచ్చినట్లుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవడం మొదలు పెడతారు. కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవరికి తెలియదు. దాంతో కొంతమంది పండితులను పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్ళు చాలా కాల క్రితం జరిగిన నేరేలమ్మ దేవత కథ చెప్పి, నేరేలమ్మ రత్నకొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పారు. అదే రత్నగిరి అయి ఉంటుంది, కాబట్టి నేరేలమ్మని వెతుక్కుంటూ వెళ్తే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు. అలా నేరేలమ్మని వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి పంబా నది తీరం దగ్గర ఒక కొండ కింద నేరేలమ్మ విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ కొండ రత్నగిరి అయి ఉంటుంది అని అనుకొని ఆ కొండ మీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకడం మొదలు పెడతారు. దాదాపు ఒక రోజంతా వెతుకుతారు, కానీ ఎంతకీ ఆ విగ్రహం కనిపించదు. అలా అలసిపోయి కూర్చున్న వీళ్ళ దగ్గరికి నేరేలమ్మ ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడ ఉన్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు. వెంటనే వీళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి చెప్పినట్లు ఆ చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్ళకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి, నాకు ధ్యానంలో స్వామివారు ఇచ్చిన సూచనల మేరకు
ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇవ్వమన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతారు. దాంతో ఈ యంత్రంతో పాటే ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రంకి వెళ్ళి పూజించిన వారు కోరిన కోరికలు అన్నీ తీరుతాయి. కాబట్టి ఆ క్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఆ స్వామికి కుడి వైపున ఈశ్వరుడు, ఎడమ వైపున అమ్మవారు ఉంటారు. అలా ఒకే పీఠం మీద శివుడు, విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురు ఒకేసారి పూజలు అందుకుంటున్నారు. తులసి ఆకులు ఇంకా మారేడు పత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవర క్షేత్రం మాత్రమే. ఇక్కడ గర్భగుడి 2 అంతస్తులు ఉంటుంది. కింద అంతస్తులో ఒక పీఠం ఉంటుంది. కాశీ నుంచి సిద్ధుడు తెచ్చిన ఆ యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం మీద ఒక పెద్ద లింగాకారం ఉంటుంది. ఆ లింగాకారం పైన స్వయంభూగా దొరికిన సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మొత్తం కలిపి 2 అంతస్తులు ఉంటుంది. కింద ఉన్న పీఠం బ్రహ్మ, మధ్యలో లింగాకారం శివుడు, పైన ఉన్న విగ్రహం విష్ణుమూర్తి. కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి, నైరుతి వైపు సూర్యుడు, ఈశాన్యం వైపు శివుడు, ఇంకా వాయవ్యం మూలం అమ్మవారు ఉంటారు. ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉండి చుట్టూ ఉన్న 4 దశల్లో 4 దేవతలు ఉన్నారు. దీని పంచాయతనం అని అంటారు. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకో 4 ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినవి ఉన్నాయి. అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం. అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? స్వయంగా శ్రీరాముడే. ఈ అన్నవర క్షేత్రానికి కాపాడుతూ ఉంటారు. ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారి ఆలయం మరియు వనదుర్గ అమ్మవారి ఆలయం. కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్ల దారి మొదట్లో ఉంటుంది. వనదుర్గ అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది. ఇక్కడ కనకదుర్గ అమ్మవారు మరియు వనదుర్గ అమ్మవారు ఆ కొండల్ని, అడవుల్ని కాపాడుతూ ఉంటారు. ఇంకా 4వది ఈ గ్రామ దేవత అయిన నేరెలమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారే కోమలగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కొలువై ఉన్నారు. ఇంకా అన్నవరం ప్రసాదం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ ప్రసాదం ఎంతో మందికి ప్రీతి. ఈ ప్రసాదం మీరు తిన్నారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. విస్తర ఆకులో ఇచ్చే ఈ ప్రసాదం ఆకు తెరవగానే గుమగుమలాడి నోరూరిపోతుంది. అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ వ్రతం చేయాలి. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కూడా కామెంట్స్లో రాయండి. అలాగే అన్నవరం వచ్చారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.